వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తేమా. సార్, ఇప్పుడు ఏపీలో చూసుకుంటే మాజీ సీఎం జగన్ పై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఒకరేమో కారు టైర్ కింద పడి చనిపోవడం, ఒకరేమో అంబులెన్స్ ఆగిపోవడం వల్ల చనిపోవడం. సో ఇంకొకటి ఎన్నికలు ఉల్లంఘించడం, ఏదో నియమావళి ఉల్లంఘించడం వల్ల కేసు నమోదైంది. సో ఇవన్నీ కూడా కూటమి పార్టీలు కక్షపూరితంగానే చేస్తున్నాయి, జగన్ ని జనంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాయని వైసీపీ నేతలు విమర్శించడం ఎలా చూడాలి సార్? జగన్ని జనంలోకి వెళ్లకుండా అడ్డుకోవాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అడ్డుకుంటుండే. అప్పుడు మేము అడ్డుకుంటుంటే నువ్వు జనంలోకి వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ అని ముద్దులు పెట్టి ఓట్లు అడిగేటోని కాదు, నువ్వు ముఖ్యమంత్రి కూడా అయ్యేటోడి కాదు. మేము ప్రజాస్వామ్యం మీద నమ్ముతాం కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కాకుండా సోపాల్లో ఒక శాసనసభ్యుడిగా నీ యొక్క ప్రజలను కలిసే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక కట్టేసి ఉంటుంది కాబట్టి ప్రజలకు అవకాశం ఉంది కాబట్టి నీకు పంపిస్తున్నాం. నేను నిర్బంధం చేయలేదు. మేము మా లోకేష్ గారు కానీ మా చంద్రబాబు నాయుడు గారిని మొన్న ప్రజల్లోకి ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్తుంటే ఏ విధంగా నువ్వు స్టూల్ మీద ఎక్కితే స్టూల్ కూడా లాక్కున్నావు కదా, సౌండ్ సిస్టమ్ కూడా లాక్కున్నావు కదా, అలాంటి యొక్క పిచ్చి శాస్త్రాలు మేము చేయలేదు కదా. మేము ప్రజాస్వామ్యబద్ధంగా నీకు సెక్యూరిటీ కల్పించాం, పోయాం. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన యాక్సిడెంట్ నీవు బాధ్యత వహించాలి. ఖచ్చితంగా చట్టపరంగా ఏ విధంగా చర్యలు ఉంటాయో చట్టం తమ పని తాను చేసుకుపోతుంది. అంతే తప్ప నువ్వు నేరం చేసి చట్టం దానికి ఏమనొద్దు, కోర్టులు వ్యవస్థలన్నీ దానికి ఏమి ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే ప్రతిపక్షాల అధికార పార్టీ కుట్ర అని చెప్పి అనుకుంటే అది నీ యొక్క విగతగా వదిలేయవలసి వస్తుంది. ఇప్పుడు మీరు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే వేదికగా ఒక కార్యక్రమం జరుపుకున్నారు. నిజంగా మీరు ఏడాది పాలనలో సుపరిపాలనగానే పరిపాలన చేశారా? 100% సుపరిపాలన. మేము ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు తూచా తప్పకుండా కూడా అమలు చేస్తాం. కాకపోతే కొద్దిగా జాప్యమైన విషయం వాస్తవమే. ఆ జాప్యానికి కారణం కూడా గతంలో పరిపాలించినటువంటి దుర్మార్గులే కారణం అని చెప్పి కూడా కళాఖండిగా చెప్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే ఒక దిశగా ఈరోజు పరిపాలన అందించి తీర్థం కూడా. ఇప్పుడు 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తాం. నెక్స్ట్ ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని మోడీని పిలుస్తాం. నిజంగానే 3 ఏళ్లలో అమరావతి పూర్తవుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ యొక్క అమరావతి రాజధాని దేశవ్యాప్తంగా ఏ ఒక్క రాష్ట్రంలో లేకుండా భారతదేశానికి ఎవరొచ్చినా అమరావతి సందర్శించే విధంగా ఒక భూతోన భవిష్యత్తు అనే విధంగా ఒక రూపకల్పన చేశారు. రూపకల్పన చేసి భవ్యమైన రాజధానికి రూపకల్పన చేసిన తర్వాత ఆచరణ సాధ్యమయ్యే టైంలో దురదృష్టవశాత్తు ఈ యొక్క దుర్మార్గుడు అధికారంలోకి రావడం, ఆ యొక్క 3 ముక్కలాటగా ఆ యొక్క రాజధాని 3 ముక్కలు చేసి మొత్తం యావత్ దేశంలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మొండం లేని యొక్క తలకాయ లేనటువంటి మొండంలాగా మిగిలించినటువంటి ఘనత ఆయనకి, ఆ కీర్తి ఆయనకే దక్కుతుంది. మళ్ళీ జరగరాదు ఏదైనా జరిగితే మోసపోయేది మేం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మోసపోయారు. మళ్ళీ ప్రజలకు మోసపోవద్దని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క రాష్ట్రం యొక్క రాజధానిని 3 సంవత్సరాలు నిర్మించి తీరుతాం. దాంతోపాటు పోలవరం కూడా కంప్లీట్ చేస్తాం. రానున్నటువంటి బనకచెర్లో కూడా మన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ప్రజలను, ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలను కూడా ఒప్పించి ఆ యొక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తాం. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా సస్యశ్యామలం చేస్తాం. అది ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క భగీరథ ప్రయత్నం అని కూడా చెప్తాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్, నమస్తే. నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.